హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బిఎస్సి హానర్స్ దానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే బిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సుని తీసుకుంటారో అంటే 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి 2025 జూన్లో జూలైలో అడ్మిట్ అయింటారు. సో వాళ్ళందరికీ ఈ యొక్క కొత్త సిలబస్ అన్నమాట. సో బీఎస్సీలో ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది. ఓకే. సో ఇందులో భాగంగా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అదేవిధంగా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఎంఈసీ అదేవిధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈ యొక్క బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ని తీసుకోవచ్చు. ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. సో ఇందులో భాగంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మేజర్ అంటాము. రెండవది సాలిడ్ జామెట్రీ. ఈ రెండు మేజర్ పేపర్స్ ఉంటాయి. సో అవి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఈ కోర్స్లో ఒక పేపర్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ. ఈ పేపర్ యొక్క టైటిల్ చెప్తున్నా. సో బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో వాళ్ళు ఈ యొక్క మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐని చదవబోతున్నారు. సో వాళ్ళకి ఈ పేపర్ ఉంటుంది. సో అందులో భాగంగా యూనిట్ 3, సో యూనిట్ 3కి సంబంధించిన మనం ఈ యొక్క 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో మరి చూద్దాం. ఫైండ్ ద మ్యాక్సిమం, దాన్ని మ్యాక్సిమం అంటాం. మినిమా అంటే మినిమం, రెండు ఒకటే. ఆఫ్ మన ఫంక్షన్ ఇచ్చేసారు. మరి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ని కనుక్కోవాలి అంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. వర్కింగ్ రూల్స్ అన్నమాట. అవేంటో ఒకసారి 2 నిమిషాల్లో చెప్పేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం ఒకసారి. ఆ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఇంకొకసారి డెరివేట్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాక్సిమం మినిమంని కనుక్కోవాలంటే స్టేషనరీ పాయింట్స్ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వై ఈజ్ ఈక్వల్ 2 అట్లా. సో వాటిని స్టేషనరీ పాయింట్స్ అంటారు. మరి స్టేషనరీ పాయింట్స్ కావాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉందిగా, దాన్ని 0కి ఈక్వేట్ చేయాలి. అప్పుడు 2 స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఇలా వచ్చిన వాల్యూస్ని ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చింది, అది 0 కంటే ఎక్కువేగా. ఎస్. ఇలాంటి కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ అని వస్తుంది, గుర్తుంచుకోవాలి. జనరల్గా మీరు ఏం చేస్తా అంటే లెస్ దెన్ అంటే మినిమం అనుకుంటారు, గ్రేటర్ దెన్ మ్యాక్సిమం. కానీ ఇక్కడ మినిమం వస్తుంది, డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఫర్ మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ కేస్ 2 ఇది తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 అయినప్పుడు మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. లెస్ దెన్ 0 వచ్చింది అనుకో, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ అని చెప్పచ్చు. మరి ఆ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది. దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్ టు ఫైండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్. ఎస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూడండి. చాలా ఈజీగా మీరు 10 మార్కులు తెచ్చుకోవచ్చు. మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 11వ క్వశ్చన్కి సంబంధించిన ఏబీలు ఉంటాయి కదా. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఏబీలు ఉంటాయి 10 మార్కుల్లో. అందులో 9వది 10వది కాకుండా 11లో ఏబి, ఆ బి క్వశ్చన్ ఈ మోడల్ అడుగుతాడు 10 మార్కులు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చెప్పుకోబోతాం ఐగన్ వాల్యూస్. యూనిట్ 2 నుంచి చాలా ఈజీగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే సరే, యూనిట్ 1లో కూడా తెచ్చుకోవచ్చు, చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాం. గివెన్ దట్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x cube minus 6x square minus 18x plus 21. ఇప్పుడు దీన్ని రెండు సార్లు డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 టైమ్స్ రెండు సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రాయండి 2x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 21. ఇక్కడ మన దగ్గర మొత్తం 4 ఉన్నాయి కదా, కాన్స్టెంట్ టర్మ్ అవుట్ సైడ్లో రాసుకొని మిగిలిన వాటికి డిఫరెన్షియేషన్ చేయండి. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఇక మిగిలింది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. 6 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మైనస్ 18 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 21 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ 1. ఓకే, సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందంటే 3x స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, పవర్ 3 బేస్ అయింది, ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే 2 అనమాట. ఓకేనా, మైనస్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, మైనస్ 18 ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 21 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో ఫైనల్గా 2 ఇంటూ 3 6x స్క్వేర్ మైనస్ 6 2 12x మైనస్ 18 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఆల్రెడీ అక్కడ 21 ఇంటూ 0 అంటే 0 అని. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా, ఇలా వచ్చిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో అగైన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఇంకొకసారి డెరివేట్ చేయాలి అంతే. చెప్పండి, డి బై డిఎక్స్ ఆఫ్ 6x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 18. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అదేవిధంగా డిఫరెన్షియేటింగ్ చేయబోతున్నా. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి 6 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 12 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ 12, అదేవిధంగా మైనస్ 18 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ 0 కాదు అక్కడ 1 అనమాట. ఓకేనా, ఎస్ మీరు గమనిస్తే 6 అవుట్ సైడ్లో ఉంది, మైనస్ 12 ఎక్స్ అవుట్ సైడ్ 12 రాశాను, ఎక్స్ ఉంటుంది, ఇంకా మైనస్ 18 కాన్స్టెంట్ 1, 6 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 18 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ 1. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, మైనస్ 18 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 12x అవుతుంది, మైనస్ 12 అనమాట. 12 ఇంటూ 1 12. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టేషనరీ పాయింట్స్ని కనుక్కోవాలి. ఎందుకు? మ్యాక్సిమం మినిమం వాల్యూని కనుక్కోవడానికి. కంటిన్యూషన్ స్టెప్ రాయబోతున్నా ఇక్కడ. ఫర్ స్టేషనరీ పాయింట్స్ అందుకోసం ఏం చేయాలి అంటే లెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని మాత్రమే 0కి ఈక్వేట్ చేయాలి. ఇదంతా వర్కింగ్ రూల్. ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి అంటే కొంతమంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0 చేయొచ్చు కదా అంటారు. ఎస్, అలా చేయకూడదు. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0 చేస్తే రావు స్టేషనరీ పాయింట్స్, కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇదేగా. ఏంటి? 6x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0.
6 మల్టిపుల్ ఇవన్నీ 6, 12, 8 6తో క్యాన్సిల్ చేయండి. 6తో డివైడ్ చేయొచ్చు ఎట్లయినా ఒకటి. 6 2 12, 6 3 18. ఎస్, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. మరి ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి అంటే చూడండి, ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి అంటే ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -2, సి అంటే కాన్స్టెంట్ -3. మరి ఏం చేయాలంటే ఫస్ట్ ఏసీని తీసుకోవాలి. ఏ అంటే 1, సి అంటే -3. -3కి ఫ్యాక్టర్స్ మీరు గమనిస్తే 1 అండ్ 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3. 1, 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే మీరు తీసుకున్న ఫ్యాక్టర్స్ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ అంటే -2 రావాలి, ప్రోడక్ట్ చేస్తే -3 రావాలి, ఏసీ రావాలి. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఇక్కడ మిడిల్ టర్మ్ రావాలిగా. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి? 3. దానికి మైనస్ ఇచ్చే ఫస్ట్, ఎందుకు ఇక్కడ మిడిల్ నెంబర్ మైనస్ ఉంది. ఓకే, ఇంకా ఇది ప్లస్ ఇచ్చేసే 1 - 3 అంటే ఎంత? -2. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. 2 మైనస్ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేసి మైనస్ వేయాలి. 2 ప్లస్ ఉంటే ఇంకా మీకు తెలుసు +2 +5 +7. ఎస్, కాబట్టి ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి. 1 × -3 సరిపోయి. ఫైనల్గా ఒక లైన్ చెప్పబోతున్నా. If you add these two factors, we get middle term. Yes, 1 - 3 is equal to -2. And also, if you multiply these two factors, we get AC. 1 × -3, then only -2x that can be written as plus x minus 3x. Okay? Sorry. X square. ఈ -2x ఏం రాసుకోవచ్చు? +x -3x -3 is equal to 0. ఈ రెండిట్లోంచి ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఎక్స్ని కామన్ తీస్తున్నా, లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -3ని కామన్ తీస్తున్నా. ఈ రెండిట్లో మళ్ళీ x+1 కామన్. డౌట్ ఉంటే చెక్ చేసుకో. -3x -3. ఓకే, ఎస్ చూడండి. సో ఫైనల్గా x+1ని కామన్ తీస్తున్నా, రెండిట్లోంచి ఇంకా x ఉంటుంది, -3 ఉంటుంది, x ఉంటుంది, -3, x మైనస్. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. x+1 is equal to 0 or x -3 is equal to 0. x is equal to -1 or x is equal to +3 అవుతుంది. when x is equal to -1 మ్యాక్సిమం వస్తుందా మినిమం వస్తుందా చూద్దాం. ఇవే స్టేషనరీ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు x is equal to -1. ఇప్పుడు ఏం చేయాలి? f" ఆఫ్ x ఉందిగా, అందులో మనం x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. f" ఆఫ్ x ఇదే 12x -12. ఇందులో x ప్లేస్లో -1 చేయి. సో f" ఆఫ్ -1 is equal to 12 into -1 -12. ఓకేనా? సింప్లిఫికేషన్ చేస్తే సో f" ఆఫ్ -1 is equal to -12 -24. సో -24 అది <0 గ్రేటర్ దెన్ 0? <0. మరి రైట్ సైడ్లో ఉన్నది <0 అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా <0. ఎందుకు? మిడిల్ ఈక్వల్ సింబల్ ఉంది. రైట్ సైడ్లో ఉన్నది ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా అదే చేస్తుంది. స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పా, లెస్ దెన్ వచ్చింది అనుకో, దేర్ఫోర్ f ఆఫ్ x హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ అని చెప్పాను. ఆ పాయింట్ రాసుకోవాలి. సో ఇలాంటి కేసులో దేర్ఫోర్ f ఆఫ్ x హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ when x is equal to -1. ఓకేనా? మరి ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూని కనుక్కుంటాం. దేర్ఫోర్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ f ఆఫ్ మన ప్రాబ్లంలో x ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయి. మన ఫంక్షన్లో 2 × -1 హోల్ క్యూబ్, 6 × -1 హోల్ స్క్వేర్, -18 × -1 +21.
ఎస్ ఇప్పుడు చూడండి. సో ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ అంటే -1 అవుతుంది, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 వస్తుంది, ప్లస్ 21. సో ఎఫ్ ఆఫ్ -1 -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -6 ప్లస్ 18 ప్లస్ 21. సో ఎఫ్ ఆఫ్ -1. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ టర్మ్స్ని యాడ్ చేయండి. మొత్తం ఎంత? 39. 39 -2 -6 -8. 39లో 8 తీసేసేయండి. 31 ప్లస్ 31 అదే మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ మైనస్ వచ్చిందనుకో అది మినిమం అవుద్ది, మీరు చేసింది రాంగ్ అవుతుంది. బట్ 18 ప్లస్ 21 ఎంత అంటే మొత్తం 39. 39లోంచి 8 తీసేయండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు సార్ కంటిన్యూషన్ స్టెప్ x ఈజ్ ఈక్వల్ 3 ఇది రాస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎస్ చూడండి, 12 ఇంటూ 3 -12. సో 12 ఇంటూ 3 36 -12 అంటే ఎంత? 24. ఎస్ ఆర్ నో? 36లో 12 తీసేయండి. 6 - 2 4, 3లో 1 పోతే 2. ఇంతకుముందు మైనస్, ఇప్పుడు ప్లస్. ఎస్ కాబట్టి 12 ఇంటూ 3 36 -12. సో అంటే 24. అది గ్రేటర్ దెన్ 0 కదా, కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ అంటే మినిమం, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ when x is equal to 3. Therefore minimum value is x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. మన గివెన్ ఫంక్షన్ లో 3 పెట్టేసాయి అంతే. ఇక్కడ చూడండి, టూ ఇంటూ 3 క్యూబ్ అంటే 27. 3 ఇంటూ 3 ఇంటూ 3 -6. 3 స్క్వేర్ అంటే 9 -18 ఇంటూ 3 54 ప్లస్ 21. సో 27 ఇంటూ 2 ఎంత? 54 minus 54 ప్లస్ 54 క్యాన్సిల్. -54 ప్లస్ 21. సో కాబట్టి 2లో 5లో 2 పోతే 3, -4లో 1 పోతే 2. సో ఇది ఎఫ్ ఆఫ్ 3. ఓకేనా? ఇది మినిమం వాల్యూ. ఇంకొకసారి చెప్తున్నా, ఎక్స్ప్రెస్లో 3 క్యూబ్ అంటే 27 ఇంటూ 2 54. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 6 54. 2 క్యాన్సిల్, మైనస్ ప్లస్ కాబట్టి -18 3 మళ్ళీ 54. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 21. సో -54 అంటే 4 - 1 ఎంత? సారీ ఇక్కడ 3 కదా, 4 - 1 3. నెక్స్ట్ 5 - 2 3 33. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ సింబల్ మైనస్, దానికి అదే చేశాను. ఓకేనా? సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీడియో నచ్చితే షేర్ చేయండి. బాయ్.